నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. Yeah. It's tasty. Yeah. వీడేంటి ఎంత డల్గా ఉన్నాడు? I think it's pneumonia. Come on, yeah. What's the problem? Love problem. Oh, it's the problem of పులిహోర. Mix some కొత్తిమీర. It will be workout రా. కొడితే కోమలోకి పోతావురా. అసలే నచ్చక ఒక అమ్మాయి నచ్చింది. దాన్ని ఎలా మచ్చిక చేసుకోవాలని ఆలోచిస్తుంటే మధ్యలో మీ దొబ్బుడేంట్రా? Oh, it's frustration. Full of emotion. What is the situation? Problem of competition. It's crazy. He is very lazy. Tell me your love story, G. నేను ఒక అమ్మాయిని లవ్ చేశానురా. తనకి ఎలా ప్రపోజ్ చేయాలో తెలియట్లేదు. ఒకవేళ తను నువ్వు చెప్తే? వీడి ముఖం చూస్తే ఎవరైనా అదే చెప్తారు కదా. Cunning face. Hey. Objection overruled. You proceed. ప్రణతి. ఐస్ క్రీమా? చిచి కాదు. యాక్చువల్లీ నిన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను, కానీ ఈ విషయం ఎప్పటి నుంచో నీకు చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో. అంటే ఆ అమ్మాయి వేసిన ముష్టితో మనకి పార్టీ ఇస్తున్నాడు అన్నమాట. బొక్కేం కాదు, అది ఇచ్చింది 2 రూపాయలు, 2000 కాదు. అబండే సొల్యూషన్ చెప్పండి రా అంటే సొల్లేస్తారేంట్రా? నీ ఎమోషన్ కి ఆ అమ్మాయి రియాక్షన్ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి కొత్తగా ఆలోచిద్దాం. వద్దు మచ్చా, పాత పత్తే ఫాలో అవుదాం. యు మీన్ మీరంతా రావాలి, మనమంతా కలవాలి. అప్పుడు రాజ్యాధికారం కూడా మన అవుద్ది. ఇప్పుడు ఏం చేయాలి? ఓ We got it? Yeah. మహారాజశ్రీ పూజనీయులైన ఉభయ కుశలోపరి. ఉభయ కుశలోపరి మా పొలంలో పండింది వరి. ఏంట్రా అది? రాష్ట్రపతికి క్షమాభిక్ష అడుగుతున్నట్టుంది. మహారాజశ్రీ మాహిష్మతి అంటారేంట్రా? వీడ్ నాలో ఉన్న రైటర్ డిస్టర్బ్ చేస్తున్నాడు మచ్చా. అక్కడి నుంచే వచ్చినట్టున్నారు గ్రహాంతర గబ్బిల్లలాగా. మచ్చా, ఐ థింక్ దిస్ ద బ్యూటిఫుల్ యాంగిల్. ఇట్స్ క్రేజీ యాంగిల్. ప్రియా, నీ మోము తామరా. శబాష్. నీ కనులు తామరా. వాహ్ వాహ్. యా, నీ మూతి కూడా తామరే. రాయండ్రా, మొహమంతా గజ్జని రాస్తున్నానే బ్రేకప్ చెప్తుంది. అసలు వీడితో ప్యాచప్ అయితే కదా బ్రేకప్ చెప్పడానికి. రేయ్, తామర అంటే లోటస్ రా. తామర తంబురా ఏంట్రా? ఈ జనరేషన్ ఎవరికి అర్థం కాదురా. తెలుగులో రాయండ్రా. ఓకే. ప్రియా, నీ కనులు కలివరేకులు. నీ ముక్కు మూసీనది. నీలో కూడా రైట్ ఉన్నాడు మచ్చా. సమ్ టైమ్ హీ కమ్స్ అవుట్ మచ్చా. అచ్చా, ఐ థింక్ దిస్ యాంగిల్ ఇస్ బ్యూటిఫుల్. ఫైనల్లీ ఇట్స్ డన్. యా, బూమరంగ్ అయిపోతుంది. ఈ లెటర్ తీసుకెళ్ళి అమ్మాయికి ఇవ్వు. ఈ లెటర్ అమ్మ చదవగానే వాడు నా వాడే అంటూ ఎదురుకు వచ్చి పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకుమని వదిలిపడేస్తుంది. తేడా వచ్చిందనుకో నేనిస్తా గుద్దులు. మచ్చా, ఈ ఫిగర్ పిచ్ రిపోర్ట్ ఏంటి? ఖచ్చితంగా అది పిచ్చిదే అయి ఉంటది. మేబీ. యాహ, ఇంకెంతసేపు? యా, ఈ కాఫీ షాప్ కే రోజు వస్తుందిరా. అంటే పని చేస్తుంది అనుకుంటాను. ఆ చెల్లతోనే పాటించడా? నీ అబ్బ. రే, తను వచ్చేసింది, నేను వెళ్తున్నాను. ఇక్కడే ఉన్నానే. వెనక్కి తిరుగున్నదే. ఓ మై గాడ్. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ సిట్ హియర్? థ్యాంక్ యూ. ప్రణతి, నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. చాలా రోజుల నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అది అది మచ్చా, ఆడిందాక నుంచి పిసుకుతూనే ఉన్నాడు. ఇస్తాడంటావా? బాక్కిస్తాడు. మనమే లోన్ పుష్ చేస్తాం. ఓకే, 1 బ్యాక్ స్టెప్.
స్లో మోషన్. యా మచ్చా అది నా గర్ల్ఫ్రెండ్ మచ్చా. ఆర్ యు సీరియస్? సస్పీషియస్. అంటే నా లవర్కి నేను లవ్ లెటర్ రాసి ఆ లవర్ గడితో పంపించా నా ప్రపోజ్ చేయమని. ఆ అమ్మాయి నీకెలా పడింది? అది యాక్చువల్గా కాలు పట్టుకుని బతిమలాడితే పడిందిలే. కాలం మమ్మల్ని కలిపింది మచ్చా. నువ్వు కొంచెం గ్యాప్ ఇస్తే ఆడికి కలిపేస్తారు పులిహోర. కరెక్టే, లెట్స్ బ్రేక్ ఇట్. యా అందుకనే నా ఫీలింగ్స్ అన్ని ఈ పేపర్లో రాశాను. అందులో మా ఫీలింగ్స్ కూడా ఉన్నాయిరా. ఆపు నీ అమ్మా నాన్న ఆటలు. రీ మీరేంట్రా ఇక్కడ? ఇతను మీకు తెలుసా? తెలీదు. ఎవర్రా నువ్వు? ఈ ఏళ్ళు ఎప్పుడు చూడలేదు. రే నేన్రా మోహన్ని. మనం చిన్నప్పటి నుండి కలిసి చింతకాయలు అమ్ముకున్నామా? అమ్మాయిలు కనిపిస్తే వదలరా, రేపులు చేసేస్తారా? నేనా? సడన్ గా మీకేమైందిరా? ఏమైందంటే ఏం చెప్తాం? ఓకే పోలీసా? 9100. అది కాంతం కంప్లైంట్ నెంబర్ రా. 100. 100. ఓకే, ఐ హావ్ టు గో. దెన్ గో. ప్రణతి ఐల్ డ్రాప్ యూ. ఏం చేస్తున్నారా? నువ్వు ఊరుకో, మిగిలిన పులిహోర కలిపేస్తాడు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమే నా పెన్నిది, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. మిత్రద్రోహులారా, కరెక్ట్ గా లెటర్ ఇచ్చే టైంకి వచ్చి చెడదొబ్బారు కదరా. యాక్చువల్గా అమ్మాయి మన ప్రసాద్ మధ్య గర్ల్ ఫ్రెండ్ రా, అందుకే. చీ, వీడి గర్ల్ ఫ్రెండా? నువ్వు చీ అని ఎంత సాగదీసినా అది వీడి గర్ల్ ఫ్రెండే. అయినా నేను లవ్ చేస్తున్నాగా, వీడిని తప్పుకోమాను. అంటే అమ్మాయి కూడా వీడిని లవ్ చేస్తుంది. ఏంటి ఆ దరిద్రం కూడా అయిపోయిందా? ఓకే, దేఖ్లేంగే. దేంగే. ప్రణతి, నీకో విషయం చెప్పాలి. చెప్పు. ఇప్పుడు మన ప్రసాద్ ఉన్నాడు కదా, ఆ ప్రసాద్ ఏం చేస్తున్నారు? నిజాన్ని సమాధి చేస్తున్నావు. వాట్? అంటే వీడికి పిచ్చింది, ఏ అమ్మాయి కనపడినా లవ్ చేయమని వెంటపడతాడు. నువ్వు చెప్తే చెయ్యి గట్టిగా పారిపోతాడు. దాంతో ఆ అమ్మాయి కూడా పిచ్చిదైపోద్ది. వీడి వల్ల ఈ వీధిలో 4 పిచ్చోళ్ళు అయ్యారు. అవునా? అంటే నా వెంట కూడా అందుకే పడుతున్నాడా? ఎగ్జాక్ట్లీ. నువ్వు అర్జెంట్ ఇంటికి వెళ్ళు, నేను ఇది తర్వాత మాట్లాడతాను. ఓకే, నేను నీకు సాయంత్రం కాల్ చేస్తాను, ఆన్సర్ చెయ్యి. నేను నీతో మాట్లాడాలి. థ్యాంక్ గాడ్. బతికే ఉన్నాడా? పందిలో ఉన్నాడు. మంచినీళ్ళు ఏమైనా వద్దా? గట్టిగా తగిలిందా? కొడితే తగలదా? అసలు నన్ను ఎందుకు కొట్టారు? అయినా అది నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, నువ్వెందుకు వెళ్ళావరా మళ్ళీ కెలకడానికి? ఇదొకటి. ఐ థింక్ హీ డజంట్ వాంట్ టు లూజ్ హిస్ హోప్. బొక్క పగిలిపోద్ది, అది నా గర్ల్ ఫ్రెండ్. అసలే పడక పడిందిరా, అర్థమైందా? యాక్చువల్గా ప్రసాద్, యాక్చువల్లీ ప్రసాద్, ఎన్నిసార్లు కాల్ చేయాలి? కట్ చేస్తున్నావేంటి? అది చేద్దాం అనుకున్నాను నేను. బేసిక్గా అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? జరగండి, జరగండి. వీడేంటి ఇక్కడున్నాడు? యాక్చువల్లీ హీస్ అవర్ ఫ్రెండ్. చిచ్చి, నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కి లైన్ వేయడానికి వస్తావా? ఛీ, సిగ్గులేదా నీకు? సిగ్గా? అసలు లవ్ లెటర్ రాసిందే వీడు, లవ్ చేయమని ప్రపోజ్ చేయించిందే వీడు, ఆ రోజు కాఫీ షాప్ లోకి తెచ్చింది కూడా వీడే. ప్రసాద్, నువ్వింత వర్స్ ఫెలో అనుకోలేదు. అది యాక్చువల్గా చెప్దామని. ఇట్స్ ఓవర్. యు మీన్ 6 balls? వెరీ వైడ్. ఓ, బ్రేకప్.
ఇంకోసారి కాల్ చేసావంటే చంపేస్తా. అది కదా వెళ్ళిపోకే. తోలు తీరింది ఓకే. ఇట్స్ గో. బాబు చాలు, ఓవర్ యాక్షన్ చాలు. చెప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా వైపు న్యాయం ఉంటే కమెంట్ చేయండి, అందరికీ తెలిసేలా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మీ ప్రసాద్ బెహ్రా #మిస్టర్ మచ్చా.